సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఏదో సర్వే ఒకటి వచ్చింది, డీటెయిల్ గా చేద్దామా? జస్ట్ నేను ఓవరాల్ నంబర్ అది డీటెయిల్ గా చేసేంత సీన్ ఉండదు, ఎందుకంటే ఒక 10 సర్వేలు పెట్టుకుని రెండు ఇటేసి రెండు అటేసే బ్యాచ్ అది నాకు తెలిసి. అది కొంతమంది సర్వేలు అలాగే ఉంటాయి, ఇది కూడా అలాగే ఉంటుందా? చెప్పండి. ఎందుకంటే పేర్లు 2 రాళ్ళు అటేసి 2 రాళ్ళు ఇటేసి కొంచెం నాకు తెలియదు కానీ ఆత్మసాక్షి పేరుతో సర్వే వచ్చింది. 175లో 93 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంట, 50 చోట్ల కూటమి గెలుస్తుందంట, 32 కీన్ కంటెస్ట్ ఉందంట. అది విషయం. ఒకటి చెప్తున్నాను సార్, కీన్ కంటెస్ట్లు అన్నవి కూడా డిమార్క్ చేసి జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. వెసెస్ ఈసారి మన అందరికీ ఒక మొనాటమీ అలవాటు అయిపోయింది సార్. ఎలా అంటే సే ఫర్ ఇన్స్టెంట్ ఒక పార్టీ, ఒక లీడరు, ఆ లీడర్ డైమెన్షన్స్తో కింద గ్రౌండ్ ఏం జరుగుతుంది అన్నది. కానీ ఈసారి జరిగే ఎలక్షన్ ఒక పార్టీ అధినేత, ప్రజలు డెసిషన్ మేకింగ్ సిచ్యువేషన్కి ఎలా ఉంది అన్నది ఈ ఎలక్షన్. నిజంగా మంచి పాయింట్ చెప్పారు ప్రసాద్. నిజంగానే ఆ స్థాయిలో ఇప్పుడు అసలు ఎమ్మెల్యేలు లేకుండా, విలేజ్ లీడర్లు లేకుండా, ఎంపీపీ లేకుండా, జడ్పీటీసీ లేకుండా, ఎంపీటీసీ లేకుండా, ఎవరు లేకుండా, ఈవెన్ వాలంటీర్లు లేకుండా జగన్మోహన్ రెడ్డి నేరుగా ఓటర్తో కనెక్ట్ అయ్యారు అనేది వైసీపీలో చాలా మంది బిలీవ్ చేస్తున్నమాట. కనెక్ట్ డైరెక్ట్ ఓటర్కి జగన్మోహన్ రెడ్డికి ఒక కనెక్షన్ బిల్డ్ అయింది అని. ఇప్పుడు మీకు 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి కదా. 175 + 25 జగన్మోహన్ రెడ్డి లు, ప్లూరల్ వాడుతున్నా, జగన్మోహన్ రెడ్డిలు వర్సెస్ ప్రజలు. అంతేనా? అంతే. వర్సెస్ ప్రజల అంతే. ప్రజలు చూస్ చేసుకోవడమే. వర్సెస్ ప్రజలు అంటే 100 మంది ప్రజలు అనుకోండి సార్. అందులో ఎంతమంది జగన్మోహన్ రెడ్డితో ఉన్నారన్నది ఎలక్షన్. ఇప్పుడు మీరు అనంతపూర్లో ఏ నియోజకవర్గం, కదిరి తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి 1. కుప్పం తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి 2. శ్రీకాకుళం తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి 3. ఆ నెంబర్ వేసుకోండి. క్యాండిడేట్స్ చూడట్లా, ఎవడు చూడ్డు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి అంతే. అంతే. మరి జగన్మోహన్ రెడ్డినే చూస్తున్నప్పుడు క్యాండిడేట్లు ఎందుకు మార్చాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మీరు పై యాప్ చెప్తారు నాకు, నేను అది తప్ప ఇంకోటి చేస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇంట్లో చిన్నోడు పిలిచి పెద్ద దగ్గర నా కొడుకు దారితో అవ్వట్లేదు, నువ్వు చేరే బాబు అని అవి చెప్తారు. సో ఇక్కడ నుంచి చెప్పింది కూడా సరిగా కమ్యూనికేట్ చేయట్లేదు కాబట్టి తీసారు అంతే. ఆవిడ అవసరం లేదు నాకు. మీకు ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్, గుడ్ కమ్యూనికేటర్. ఈ నీట్ బి కమ్యూనికేటర్. టాస్క్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, బీజేపీ ఏటిస్తే కోతాట అదే ఆడాలి కదా. ఈజ్ గుడ్ కమ్యూనికేటర్ అయితే ఎవరు? పవన్ కళ్యాణ్. ఎలా? బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదొకటే సింగిల్ పాయింట్ ఏజెండా కదా. రూలింగ్ గవర్నమెంట్ ఎవరంటే తిట్టు, గతంలో తెలుగుదేశం లోకేష్ ని చంద్రబాబు తిట్టు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టు, అంతకన్నా ఇంకేం ఉండదు వాళ్ళకి. ఇది నా పార్టీ, నా విధి విధానాలు ఇవి అవేం ఉండవు. అలాగే సేమ్ ఇక్కడ మీకు వస్తురకల్లా నేను ప్రజా సంక్షేమం ఏదైతే చేస్తున్నానో ప్రజలకి ఇది అవసరం నేను గ్రహించి నా రిప్రజెంటేటివ్గా నేను పంపిస్తూ నీకు ఒక గణం ఇచ్చాను. డెలిగేషన్ ఆఫ్ వర్క్ అంటారు. 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థతో ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్నాయా లేదా, దాంట్లో వచ్చిన అవకతవకలను నువ్వు అడ్రస్ చేయాలి. అది ఎప్పుడైతే నువ్వు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు, నాకు వేరే విధంగా ఫీడ్బ్యాక్ వస్తుందో అలాంటి వాళ్ళు అక్కర్లేదు నాకు. అలా 80 మందిని మార్చాడు. యు గాట్ ఇట్. నీకు ఒక నియోజకవర్గంలోనే నీ సమస్య పరిష్కారం అవ్వాలి, అవ్వకుండా అది నా లెవెల్ దాకా వచ్చిన తర్వాత నేను పరిష్కరించుకున్నప్పుడు 80 మంది నాకు అక్కర్లేదు అనుకున్నాడు. దట్స్ వై హి హస్ ఆప్టెడ్ ఫర్ ద చేంజ్. ఎందుకు? ఒక ట్రాన్స్పరెన్సీనే అవుట్కమ్ ఇచ్చాడు సార్ 5 years డెలిబరేషన్స్. ఒక సంక్షేమం ఉన్న దాంట్లో ప్రజల జేబులో 10 రూపాయలు ఉండే కార్యక్రమాన్ని తెరలేపెట్టాడు. సో వీటిలన్నిటి అవుట్కమ్ ఏంటంటే టుడే ఈజ్ ఇన్ అన్ ఎడ్జ్, నాకు మీరు మీకు నేను అన్న దగ్గర వీళ్ళు నా ప్రతినిధులు మాత్రమే. యూ నీడ్ టు లుక్ దెమ్ యాజ్ జగన్మోహన్ రెడ్డి 1, 2, 3 up to 175. యూ నీడ్ టు లుక్ పార్లమెంట్ 1, 2, 25. వీడు నా జగన్మోహన్ రెడ్డి కాకపోతే మీ దగ్గర కూడా రాదు, నేనే మారుస్తున్నా. మీకు నాకు ప్రత్యక్షం అన్న దగ్గర ఎలక్షన్స్ ముందు, ఇప్పుడు నేను మీకు ప్రత్యక్షం, తర్వాత వీళ్ళే మీకు ప్రతినిధులు. మీకు నాకు మధ్య ఇంకెవరు లేరు, డైరెక్ట్ కనెక్షన్, జస్ట్ ఒక పర్సన్ ఉంటారు, కమ్యూనికేటర్ అంతే. ఆ కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే మీకైనా అక్కడ నేనే ప్రొయాక్టివ్ గా మారుస్తున్నాను. ఇది ఆయన తాత్పర్యం. మరి డెమోక్రసీ ఎట్లా అవుద్ది? ఎందుకు అవుతుంది? ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేని ప్రజలు ఎన్నుకోవాలి, వాళ్ళ సమస్యలు ఎన్నుకోమంటాడు కదా, కమామేషి అంతా కదా. ఇప్పుడు ఒక పార్టీ ఉత్సవ విగ్రహాలు లాగా లేకపోతే ఎమ్మెల్యే గౌరవం లేకుండా చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అది వీళ్ళ చేతకంతాను. మరి ఈ లేకంగా ప్రజలే లేదా వాళ్ళ కార్యకర్తలనే జన్మభూమి కమిటీలే ఏల వల్ల ఎత్తుకుపోయిన వీళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళ మీద నెపం వేసినప్పుడు, దట్ ఈస్ పీపుల్స్ వెరిడిక్ట్ అండి. పీపుల్ విల్ చూజ్ ఎ పార్టీ. మీరు అధికారం పార్టీకి ఇస్తున్నారా లేకపోతే వ్యక్తికి ఇస్తున్నారా? వ్యక్తుల సమూహమైన పార్టీకి. వ్యక్తుల సమూహాన్ని లీడ్ చేసేది ఎవడు? అధినాయకుడు. అంటే ఇప్పుడు అదే కదా పర్పస్ ఆఫ్ రీజనల్ కాంగ్రెస్ పార్టీ అనట్లేదు కదా, జగన్ పార్టీ అంతే కదా. అది ఇట్ బికేమ్ జగన్ పార్టీ అయిపోయింది అంతా.